ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయం పట్టుకొని ఓటమి ఎలాగో తప్పదు, ఓటమి తర్వాత ప్రజలకు ఏమేమి సాకులు చూపించాలని వెతుక్కుంటున్నది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూటమి కంటే చాలా పాపులర్గా ఉన్నదని వాళ్ళకి రోజు రోజుకి అర్థమవుతున్నది. అందువల్ల ఏదో సాకులు చూపించాలి. తాజాగా వాలంటీర్ల వివాదం చెలరేగటం వల్ల వైసీపీ పార్టీకి ఇంకా 2-3% ఓట్లు కలిసి ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే అధికారులు న్యాయంగా రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించటం లేదని, ఎన్నికల తతంగాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక నెరేటివ్ ప్రజల్లోకి నెట్టడానికి బీజేపీ, టీడీపీ, జనసేన గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. తొలి దశలో బీజేపీ, టీడీపీ ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చాయి. ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది, కొంతమంది అధికారులను బదిలీ చేసింది, వారికి ఎన్నికల బాధ్యతలు ఇవ్వవద్దని ఎన్నికల సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన గారు ఇప్పుడు రంగప్రవేశం చేశారు. కేంద్రంలో ఎన్నికల సంఘానికి 22 మంది అధికారులను, ఇప్పటికే 9 మంది అధికారులను విధిలో నిర్వహించి తప్పించినట్టుంది. ఇంకో 22 మంది అధికారుల జాబితా తయారు చేసి ఆమె ఈ 22 మంది ఐపీఎస్లను తప్పించాలని ఒక ఫిర్యాదు చేశారు. అంటే ఇక ఒకసారి ఫిర్యాదు చేయటము, దానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయించడం, ఇదంతా తంతుగా మారిపోయింది. వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం తొందరపాటుగా వ్యవహరించింది కాబట్టి ఇక అధికారుల విషయంలో ఎలాగో జోరుగానే దూకుడుగానే వ్యవహరిస్తుందని మనం భావించవచ్చు. ఒకసారి అప్పటికే అధికారులను బదిలీ చేసింది. 22 మంది అధికారులను కూడా బదిలీ చేస్తుందా లేదా అన్నది చూడాలి. చేస్తే ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే ఎన్నికల సంఘం దూకుడు అలా ఉండటానికి కారణము బీజేపీ అధ్యక్షురాలి ప్రభావమా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అధికారులు ఎన్నికలను అసలు నిజంగా ప్రభావితం చేయగలరా? బాగా ప్రజలు సమాచారం తెలుసుకొని వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా రాలేదా? ఎందుకు అధికారుల మీద విమర్శలు చేస్తూ అధికారులు ఎన్నికల ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తున్నారని వాదించటము ఇదొక తంతుగా మారిపోయింది. నిజానికి ఎన్నికల అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ, అఖిల భారత సర్వీసుల అధికారులు కానీ ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోరు. అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఉదాహరణకు తిరుపతిలో ప్రతిపక్షాలకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఆ డిపాజిట్ కూడా రాకపోవడానికి కారణం ఎవరో అధికారులు కారణం అన్నట్లుగా ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు. అంటే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగలేదని ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారి విషయం తెలుసు కదా, ఆయన 2014 ఈవీఎంల ద్వారా సహాయంతో నెగ్గాడు. 2019లో అదే ఈవీఎంల సహాయంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అని ఆయన చెప్తాడు. అలాగే 2019లో నిజానికి అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు 2024లో అధికారంలో ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డి. 2019లో అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి, అధికారుల ద్వారా ఎన్నికల ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడు నెగ్గలేకపోయాడు కదా. అది ఆ ఉదాహరణ ఒకటి సరిపోతుంది. ఇది ఒక పెద్ద తతంగంగా మారిపోయింది, తంతుగా మారిపోయింది. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పి, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పడం కాకుండా మీడియాలో ప్రచారం చేసుకోవటము, ఎన్నికల సంఘం చుట్టూ తిరగటం, ప్రజల్లోకి వెళ్ళి తిరిగే సత్తా కానీ, వాళ్ళకి మొహం చూపించే సత్తా కానీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కానీ లేని నాయకులందరూ ఏదో అధికారి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు, ఈ అధికారి పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు అంటూ ఒక సీన్ క్రియేట్ చేస్తుంటారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గోపాల్ త్రివేది అనే ఎన్నికల సంఘం అధికారి వద్ద ఆఫీస్కు వచ్చి హడావిడి చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఏమీ జరగలేదు. 2004లో అధికారంలో చంద్రబాబు ఉన్నాడు కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది. 2009లో కూడా కాంగ్రెస్ నెగ్గింది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చంద్రబాబు నెగ్గాడు. 2019లో
చంద్రబాబు అధికారంలో ఉన్న వైసీపీ నెగ్గింది. 2024లో వైసీపీ అధికారంలో ఉన్న ఎవరు నెగ్గుతారు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు, అధికారులు నిర్ణయించలేరు. టీచర్లు ఏదో ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో అధికార పక్షం ఘోరంగా పరాజయం పాలవుతుందని ఒక ప్రచారం చేస్తుంటారు. ఏదో మాకు జీతాలు పెంచకపోతే, మాకు ఓపీఎస్ జీపీఎస్ ఏదో ఈపీఎస్ చేయకపోతే మేము ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ పొగరుమోతు స్టేట్మెంట్లు ఉద్యోగుల సంఘాల నాయకులు ఇస్తుంటారు. వారు ఏం ప్రభావితం చేయగలిగారు? ఏమీ ప్రభావితం చేయలేరు. ప్రజలు విద్యావంతులు అవుతున్నారు. ప్రజలకు తమకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనే విషయం వారికి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఆ సందర్భంలో ఇటువంటి వ్యవహారాలు వల్ల ఏమైనా ఉపయోగపడుతుందా? అలాగే ఇది విగ్రహాలకు ఎన్నికల పోలింగ్ జరిగే చోట ఉన్న విగ్రహాలకు ముసుగులు వేయాలని కూడా గతంలో ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విగ్రహాలను మొహాలు చూసేసి ఓట్లు వేసే పరిస్థితిలో ఉన్నారా? ఓటర్లు ఎంత స్మార్ట్ అయిపోయారంటే 2 పార్టీల వద్ద డబ్బులు తీసుకుని తాము ఎవరి పార్టీకి అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేస్తే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గమనించకుండా ఇప్పుడు కాలం చెల్లిన ఆలోచనలతోటి ఉన్నారు. అయితే దీనివల్ల ఏంటంటే అధికారులు చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వహించే అధికారులు సందేహిస్తూ నిర్ణయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 22 మంది ఐపీఎస్లను పక్కకు తప్పించాలని పురంధేశ్వరి ఇప్పుడు కూటమిలో చేరి శూర్పణఖ మాదిరిగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఆమె నిజానికి శూర్పణఖ లేకపోతే దేవత అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కానీ ఆమె బీజేపీ పాలిటే శూర్పణఖ అయిపోయిందని బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ సహజంగా ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఒక్కరికి సీట్లు ఇవ్వలేదు, 1 సీటు మాత్రమే నరసాపురంలో ఇచ్చారు. అది మనకు తెలుసు. ఆ విషయాన్ని అలా ఉంచి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ గురిపెట్టింది. అంటే ఒకసారి టీడీపీ, ఒకసారి బీజేపీ, ఒకసారి జనసేన ఇలాగే గుర్రెలు పెడుతూనే ఉంటారు. కీలక స్థానాల్లో ఉన్న ఈ ఐపీఎస్లు ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారని మండిపడింది. మరి 2019లో చంద్రబాబు నాయుడుని ఎందుకు నెగ్గించలేకపోయారు? ఆయనకు అత్యంత అనుకూలుడైన ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కదా, డబ్బు పంపిణీకి ఇతర సహాయం చేశాడు కదా. అయినా ఓట్లు నెగ్గలేరు కదా, నెగ్గలేకపోయారు కదా. ఆ విషయాన్ని ఎందుకు పురంధేశ్వరి గారు గుర్తించలేదు? వీరిని పక్కకు తప్పిస్తేనే ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా సజావుగా సాగుతుందని ఆమె అంటున్నారు. ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి నాన్ కేడర్ ఎస్పీ ఆనందరెడ్డి వరకు ఏకంగా 22 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలు, అవినీతి చర్యలు, వైసీపీతో ఉన్న సంబంధం, విపక్షాలను వేధిస్తున్న వైనం ఇవన్నీ వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. అంటే వారికి పోలీసు యంత్రాంగంలో ఉన్న వారికి ఏదో రకమైన ఆరోపణలు వస్తూనే ఉంటాయి. వీరిని విధుల నుంచి పక్కకు తప్పించాలని గట్టిగా భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఆయా అధికారులు అనేక సందర్భాల్లో తమ మాటలు చేతల ద్వారా వైసీపీ పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారని. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల విధేయత ప్రకటించారా, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ పట్ల విధేయత ప్రకటించారా? వారెన్నిటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డీజీపీగా పనిచేస్తున్న ఒక యాదవ్ని ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఎన్నికల సంఘం. కానీ రాజశేఖర రెడ్డి విజయాన్ని ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఇప్పుడు పురంధేశ్వరి చేస్తే పని కూడా అంతే. ఆమె ఎలాగో నెగ్గే పరిస్థితి లేదు. ఆమె ఎలాగో అంటే దానికోసం ఒక సాకు వెతుక్కుంటున్నట్టుంది. ఫలానా అధికారి చేయడం వల్ల నేను ఓడిపోయానని చెప్పుకోవడానికి ఇప్పుడు మీ సాకు ప్రయత్నం చేస్తున్నదా? ఈ జాబితాలో 6 ఐపీఎస్లను ఇప్పటికే ఈసీ పక్కకు తప్పించిందట. మున్ముందు మరెందరిపై చర్యలు తీసుకుంటాయే వేచి చూడాల్సి ఉంది. పురంధేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్న అధికారుల పేరు, అందులో ఎక్కువ మంది రెడ్లు అంటే ప్రతి రెడ్డి కూడా రాగద్వేషాలకు అతీతంగా పని చేయడనే ఒక నిర్ధారణకి ఆమె వచ్చేసినట్లున్నది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ, పివి సునీల్ కుమార్ డీజీ డిజాస్టర్ మేనేజ్మెంట్, సంజయ్ సిఐడి అదనపు డీజీ, కె రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ. ఈయన మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది.
క్రాంతి రాణా తాత విజయవాడ పోలీస్ కమిషనర్, పాల్రాజ్ గుంటూరు రేంజ్, అంటే క్రిస్టియన్ ఆఫీసర్ల మీద కూడా దృష్టి పెట్టినట్టుంది. విశాల్ గున్ని విశాఖ రేంజ్ డిఐజీ, విజయరావు డిఐజీ కర్నూలు రేంజ్, అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం రేంజ్, అన్బురాజన్ ఎస్పీ అనంతపురం, రిషాంత్ రెడ్డి ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్, పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ ప్రకాశం జిల్లా, రవిశంకర్ రెడ్డి ఎస్పీ పలనాడు జిల్లా, ఫకీరప్ప జాయింట్ సిపి విశాఖపట్నం, జి కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు జిల్లా, సిద్ధార్థ కౌశల్ ఎస్పీ కడప జిల్లా, రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల జిల్లా, జాషువా ఎస్పీ చిత్తూరు, తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్పీ నెల్లూరు, రాధిక ఎస్పీ శ్రీకాకుళం, ఆనందరెడ్డి ఎస్పీ నాన్కేడ్. అంటే మహిళలను కూడా ఈమె వదిలిపెట్టలేదు. అలాగే ఆమె అంటే రాజకీయ నాయకులు కూడా, అధికారులు కూడా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, రాజకీయ పార్టీల నాయకులు కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పోలీసు యంత్రాంగం కానీ అతల అధికార యంత్రాంగం కానీ తమ పని తాము చేసుకునేలాగా వదిలిపెట్టాలి. అలా కాకుండా కోర్టులను ప్రభావితం చేయటం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయటం, ఆఫీసర్లను ప్రభావితం చేయటం, ఇదంతా ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా జరిగిపోతున్నదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసడం వల్లనే ఇది వాలంటీర్ల వ్యవస్థ మీద తీసుకున్న నిర్ణయం 1వ తారీఖున వృద్ధులకు ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు నిర్ధారణ అయిపోయింది. ఈ వ్యవస్థ, ఈ రాజ్యాంగ వ్యవస్థలు కూడా రాగద్వేషాలకు అతీతంగా పని చేయటం లేదు అన్న అనుమానం వారిలో బయలుదేరింది. ఇది నిజానికి దేశానికి మంచిది కాదు, రాజ్యాంగబద్ధ పాలనకు మంచిది కాదు. అధికారులు తమ దారి తప్పి వ్యవహరిస్తే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సింది. దారి తప్పి చరిస్తున్నారని నిర్ణయించేది రాజకీయ పార్టీల నాయకుల, లేకపోతే ఎన్నికల సంఘానికి ఏమైనా నిర్దిష్టమైన ఒక వ్యూహం ఉన్నదా, నిర్దిష్టమైన విశ్లేషణ వెంగడింపు ఉన్నదా, సొంతంగా స్వేచ్ఛగా నిర్ణయాలు చేస్తున్నదా, లేకపోతే అధికార పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మీదనే రియాక్ట్ అవుతున్నదా అన్నది ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ మీద వచ్చిన ఫిర్యాదులు, అంటే అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ మీద కూడా పేపర్లలో, పచ్చ మీడియాలో ప్రచారం చేసి అధికారులను వ్యక్తిత్వ హననం చేయటానికి ప్రయత్నం చేస్తున్నది పచ్చ మీడియా. ఈ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో ఈఆర్ఓ లాగిన్ నుంచి 35,000కు పైగా ఎలక్ట్రానిక్ ఓటర్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత వైకాపా అభ్యర్థి అభినయ్ రెడ్డిల ప్రమేయంపై ఫిర్యాదులు, అభియోగాలు ఉన్నాయి. వీరిని కలెక్టర్ లక్ష్మీసి అండగా నిలిచారు. దానికి ఏమీ ప్రూఫ్ లేదు. ఇంకోటి చూద్దామండి. అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ఎన్ని ఫిర్యాదులు అందినా కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకోలేదు. దీనిపై విచారించి, అంటే పచ్చ మీడియా నిర్ణయం చేసి దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించిన ఎలాంటి అక్రమాలు జరగలేదని తప్పుడు నివేదిక పంపించారు. తప్పుడు నివేదికని ఎవరు మీడియా ఎలా చెప్తుందండి? తప్పుడు నివేదిక, ఒప్పుడు నివేదిక అని ఇంకెవరైనా విచారించి నిర్ణయించాలి. కాబట్టి ఈనాడు పత్రికే పచ్చ మీడియానే నిర్ణయం చేసింది. గత నెల 30న అనంతపురం జిల్లాలో సీఎం కోడ్ను ఉల్లంఘించి రాత్రి 11:30 వరకు ఎన్నికల ప్రచారం చేసిన గౌతమి చర్యలు తీసుకోలేదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పల్లె జాషువా కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైకాపా దాడులకు గురైన ప్రతిపక్ష నాయకులపై ఎదురు కేసులు పెట్టించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యేలు పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుతో అంట కాగారు అని కూడా ఆరోపించేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఒక ప్రాతిపదిక అంటూ లేదు. ఏది ఏమైనా ఎన్నికల సంఘం చేసే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పులు ఏ విధంగా వివాదాస్పదమైనయో, ఎన్నికల సంఘం ఆచితూచి వ్యవహరించకపోతే తీవ్ర విమర్శలకు గురి కావటమే కాకుండా తన ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలి.